దేశంలో 7 బుల్లెట్ ట్రైన్లలో 3 తెలంగాణకు రానున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధిలో ఈ 3 బుల్లెట్ ట్రైన్లు గేమ్ చేంజర్ కాబోతున్నాయన్నారు. కొమరవెల్లిలో కొత్త రైల్వే స్టేషన్ ని కేంద్ర మంత్రులు ప్రారంభించారు. సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి రైల్వే స్టేషన్ను పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలతో కలిసి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రారంభించారు. ఓ చారిత్రాత్మక ఘట్టం అని అభివర్ణించారు. 2 ఏళ్లలో ఈ స్టేషన్ నిర్మించి స్వామివారి సన్నిధిలో భక్తులకు అంకితం చేస్తున్నామని కేంద్ర మంత్రులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ సమయాల్లో ఇక్కడి నుంచి అదనపు రైళ్లు నడుపుతామన్నారు. దేశంలో 7 బుల్లెట్ ట్రైన్లు వస్తా ఉన్నాయి. 7 బుల్లెట్ ట్రైన్లలో 3 బుల్లెట్ ట్రైన్లు నరేంద్ర మోడీ గారు మన తెలంగాణకి ఇచ్చారని సందర్భంగా మనిస్తుంది. ఒక ట్రైను మరి బెంగళూరుకు 2 గంటలే వెళ్తాం. ట్రైన్లో కూర్చుంటే ఫ్లైట్ అవసరం లేదు, ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సికింద్రాబాద్ స్టేషన్లోనో లేకపోతే బుల్లెట్ ట్రైన్లో కూర్చుంటే 2 గంటల్లో బెంగళూరుకి వెళ్తాం. అటువంటి అద్భుతమైనటువంటి బుల్లెట్ ట్రైన్ మన హైదరాబాద్కు మంజూరు చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి కేవలం 20 రూపాయలతో ఇక్కడికి రావచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం రైళ్లు డీజిల్తో నడుస్తున్నాయని తెలిపారు. త్వరలో ఈ లైన్ను 300 కోట్ల రూపాయలతో విద్యుదీకరిస్తామని ప్రకటించారు. ఈ రైల్వే స్టేషన్ నుంచి దేవాలయం వరకు షటిల్ సర్వీస్ బస్సులు నడపాలని ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి త్వరలోనే ప్రధాని మోదీ శుభవార్త చెబుతారన్నారు. లక్షలాది మంది భక్తులు అనేక సంవత్సరాలుగా కొమరవెల్లి మల్లన్న క్షేత్రంలో రైల్వే స్టేషన్ కావాలని కలగన్నారు. చిట్ట చివరకు భక్తుల యొక్క కోరికను, భక్తుల యొక్క ఆకాంక్షలను గౌరవించడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు మీ కోరికను తీసుకోవడానికి సందర్భం, ఒక శుభ సందర్భం. 1,84,000 కోట్లతో రైల్వే రింగ్ రోడ్ అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ ఏడాదికి 5,024 కోట్ల రూపాయలు తెలంగాణకు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణకు కేంద్రం 3 బుల్లెట్ రైళ్లు ఇచ్చిందని బండి సంజయ్ గుర్తు చేశారు. మరోవైపు కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ సభ రసాభాసగా మారింది. ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డికి బొకే ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. అటు బీజేపీ శ్రేణులు కూడా నినాదాలు చేశారు. పోలీసుల జోక్యంతో బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు శాంతించారు.